ఒరే పోతినా, ఏంట్రా కళ్ళు తాగిన కోతిలాగా వాగుతున్నావు? ప్రభుత్వం నుండి వరద వరద బాధితులకు సహాయ చర్యలు అందట్లేదా? అవన్నీ అబద్ధాల, వాస్తవాలు కాదా? సహాయక చర్యలు, సహాయ కార్యక్రమాలు అత్యంత వేగవంతంగా జరుగుతుంటే అవంతా కేవలం ఫోటోల ప్రదర్శన, పేపర్లో చూపించడం కానీ నిజంగా జరగట్లేదని మాట్లాడుతున్నావు. ఒక సాక్షి టీవీ ముందు రంకెలేస్తున్నావు. నువ్వు ఖచ్చితంగా దున్నపోతువే అయి ఉంటావు, లేకపోతే అట్లా రంకెలేవు. ఇప్పుడు కనకదుర్గమ్మ అమ్మవారు ఉన్నారు. ఆ దేవస్థానంలో ప్రసాదం, భోజనాలు తయారు చేస్తున్నారు. అట్లాగే చిన్న తిరుపతిలో తయారు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ మందికి తయారు చేసే వ్యవస్థ ఉంటుంది. వ్యవస్థ అంటే ప్రసాదాలు కానీ భోజన ప్రసాదాలు చేసే, ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అక్కడ పొయ్యిలు కానీ, పాత్రలు కానీ పెద్ద పెద్దవి ఉంటాయి. ఇటువంటి కష్ట సమయాల్లో, ఎందుకంటే భక్తులు వేలాది మంది, లక్షలాది మంది అమ్మవారి కొండకు వస్తారు కనుక ఆ వచ్చేటటువంటి ప్రసాదాలు చేస్తే ఆ పాత్రలు ఉంటాయి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కనుక అమ్మవారి గుడి నుంచి కూడా ప్రసాదాలు తయారు చేసి చేయమని ప్రభుత్వం ఆదేశిస్తేనే, రే పోతినా, రే దున్నపోత, ప్రభుత్వం ఆదేశిస్తేనే చేస్తారా గుళ్ళల్లో ప్రసాదం ఇట్లా ఇటువంటి క్లిష్ట సమయాల్లో. అది తెలియకుండా ఏం వాగుతున్నావు నువ్వు అసలుకి? ఇంత దుర్మార్గుడువా? అదేంట్రా, జనసేనలో ఉన్నప్పుడు బాగున్నావు కదరా పనికిమాలినదవా. జనసేన నుంచి జగన్మోహన్ రెడ్డి పంచన చేరి జగన్ గాలి తగలగానే ఇంత అవివేకివి, అజ్ఞానివి, ఒక మేమనుకోవడం అంటే దరిద్రుడు అయిపోయావు. దున్నపోతులాగా బిహేవ్ చేస్తున్నావు. రే, నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కార్యక్రమాలకు పిలుపునిచ్చారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి ప్రజలకి, ఎన్ని వరదలు వచ్చినాయి, ఎన్ని వర్షాలు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి కష్టాలు. అప్పుడు ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ గారు, నువ్వు జనసేన కార్యకర్తగా నీతో పాటు వందల జనసేన కార్యకర్తలు ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఆ యొక్క ప్రజలకు సేవ చేశారా లేదా చెప్పు నాకు. గుండె మీద చెప్పరా, చేసావా లేదా? మరి ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి మీకు చెప్పట్లేదా చేయమని? చేయాల్సిన బాధ్యత మీకు జగన్మోహన్ రెడ్డికి లేదా, నీకు లేదా? ఏమైపోయిందిరా, బాధ్యత ఏమైపోయిందిరా? దున్నపోతుల్లాగా చెయ్యకుండా చేసే వాళ్ళని ఒక రకమైన పశువులు అనరు, చాలా నీచంగా మాట్లాడుతున్నావే. ప్రసాదాది ప్రభుత్వం ఎక్కడ చేస్తుంది? అమ్మవారి గుడి అంటే వేరే కాదురా దుర్మార్గుడా. అమ్మవారి గుడి అంటే ప్రభుత్వమే, చిన్న తిరుపతి ప్రభుత్వమే. ఈ మాత్రం కూడా తెలియని వెధవి నువ్వు. ఇంతకాలం జనసేన పార్టీలో ఎలా ఉన్నావు నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరా ఎదవా, ప్రజలకు సేవ చేయాలంటే జనసేన పార్టీలో ఉండాలి. నీకు అదృష్టం లేదు, పోయావు పో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో, ఇంత వయసులో కూడా రాత్రి అనక పగలనక రేయింబవలు ప్రజల్లో ఇబ్బందులు ఉన్నారు. వరదల వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ గడుపుతూ ఆ ప్రజల కోసం ఎలా చేస్తే బాగుంటుందని ప్రయత్నాలు చేస్తుంటే నీకు కళ్ళు దొబ్బినేరా. లోకేష్ కష్టపడుతున్నాడు, నిమ్మల రామానాయుడు అగ్రికల్చర్ మినిస్టర్, ఆయన కూడా అగ్రికల్చర్ మినిస్టర్ కాదు, నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన కూడా కష్టపడుతున్నాడు. అలాగే ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ప్రతి ఒక్కరు కష్టపడుతూ ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళకి నీరు కానీ, ఆహార పదార్థాలు కానీ, సరుకులు కానీ, అహర్నిశలు కష్టపడుతూ సేవ చేస్తుంటే నీకు కనిపించటం లేదా? ఎంత దుర్మార్గుడు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు ఆఫీసులో ఉండి వరద ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నా లేవా అని ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ, మీరు ఇలా ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ కార్యక్రమం, ఇక్కడ కష్టాలు ఉన్నారు, ఇక్కడికి వెళ్ళండి, ఇక ఈ ప్రజలు అందుబాటులో వాళ్ళు బోటు కావాలంటున్నారు, ఈ ప్రజలు నీళ్లు కావాలంటున్నారు, ఈ ప్రజలు
ఆహారం కావాలన్నా ప్రతి చోటకి పర్యవేక్షిస్తూ అక్కడికి పంపిస్తూ ఆ యొక్క ఏర్పాట్లు చూస్తున్న మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంత కష్టపడుతుంటే సాక్షి టీవీలో నువ్వు ఈ పిచ్చి పిచ్చిగా వాగుతున్నావురా దుర్మార్గుడా. నీకేమన్నా కడుపుకు అన్నం తిన్నవారు ఇంకేం తిన్నావరా దుర్మార్గుడా పోతిన మహేష్. నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా సరే సాక్షి టీవీ వార్తలు విని సాక్షి పేపర్ చదివి ఆ వార్తలు అబద్ధాలను తెలిసిన గుడ్డిగా నమ్మిన వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఖచ్చితంగా శిక్షిస్తుంది, శిక్ష వేస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే ఇదే సాక్షి టీవీ, ఇదే సాక్షి పేపరు పవన్ కళ్యాణ్ గారు గెలవరని, పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోతున్నారని, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పొత్తు పార్టీ రెండు ఏది గెలవదని, మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ముఖ్యమంత్రి అవుతుందని చెప్పినందుకు అది తప్పని నిరూపితమైన తర్వాత కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి అవుతాడని చెప్పినప్పుడు నమ్మిన ఈ జనం ఆ సాక్షి టీవీ, సాక్షి పేపర్ చదివి, సాక్షి టీవీ చూసి తర్వాత అది అబద్ధం తెలిసినా కూడా ఇంకా వాయి చూసి సాక్షి టీవీ చూసి సాక్షి పేపర్ చదివి నమ్ముతుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి, వారికి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి నా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఖచ్చితంగా శిక్ష వేస్తుంది. వాళ్ళు ఏమైపోతారో నాకు చెప్పలేను, నేను అంత ఇబ్బంది పడతారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. రే పోతిన బుద్ధి తెచ్చుకో, బుద్ధిగా ఉండు, చెప్పు ఎదవలకి, నీ మాజీ ముఖ్యమంత్రికి, తదితర మంత్రులకి, ఎమ్మెల్యే ఎంపీలకి గెలిచి ఓడిపోయారు కదా దరిద్రులు, వాళ్ళకి చెప్పు ప్రజాసేవలో గడపమని. అంతేగాని ఎక్కడ ఉండి దాక్కుంటూ పారిపోతూ వరదల్లో మునిగితే బురద అవుతుందని భయపడే నీలాంటి అటు దుర్మార్గులు చెప్పు, పనికి మన ఎదవలకు చెప్పు. తెలుగు ప్రజలు గమనించండి, నీతికి మారుపేరు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అడుగుజాడలో నడుస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఆ విషయంలో మనందరం గర్వించాలి. ఇటువంటి కష్ట సమయంలో ఎంతో గొప్ప గొప్ప టెక్నాలజీ వాడుతూ ప్రజలకు సేవ చేస్తున్నందుకు మనందరం గర్వించాలి. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్.